ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో, మనకి అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అయితే ఎట్టకేలకు ఈ ఆర్థిక సంవత్సరంలో విడుదల చేయాల్సినటువంటి మొదటి విడత అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి తొలి విడత 7,000 రూపాయలని విడుదల చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత ఉన్నటువంటి ఎవరైతే మనకి ఈ యొక్క అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇదొక మంచి పెద్ద శుభవార్తను అయితే చెప్పుకోవచ్చు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అనేక పథకాలను అయితే విడుదల చేస్తూ మరి ప్రతి ఏడాది కూడా 20,000 రూపాయలు అయితే ఇస్తామని చెప్పారు. 3 విడతల్లో మరి దానికి అనుగుణంగా ఇక్కడ ఈ ఏడాదిలో వెళ్సినటువంటి 20,000 రూపాయలు భాగంగా తొలి విడత డబ్బుల్ని విడుదలకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందన్నమాట. మరి తొలి విడత కింద ఒక్కొక్క రైతుకి కూడా ప్రభుత్వం ఇక్కడ 7,000 రూపాయలను అయితే ఇవ్వబోతుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున 5,000 రూపాయలు, ఇటు మన కేంద్ర ప్రభుత్వం తరపున 2,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి రాబోతున్నాయి అన్నమాట. మరి 7,000 రూపాయలతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇక్కడ మరొక పథకం ద్వారా డబ్బులను అయితే వేయబోతుంది అన్నమాట. మరి ఈ పథకానికి సంబంధించినటువంటి వివరాలు కూడా ఇక్కడ ఏపీ ప్రభుత్వం వెల్లడించడం జరిగింది. ఇక దీంతో పాటుగా మరి ఇప్పటికే గత ఏడాదికి సంబంధించినటువంటి 20,000 రూపాయల విడుదలకు ఏపీ ప్రభుత్వం పూర్తి చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక మరి గత ఏడాదిలో ఎవరికైనా సరే ఈ అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అనేది రాకుండా ఉంటే అర్హత ఉండి కూడా మళ్ళీ అర్హత లేకుండా డబ్బులు రాకుండా ఉండడం కాదు, మీకు అర్హత ఉండి ఏదైనా సాంకేతిక కారణాల వల్ల డబ్బులు కనుక పడకుండా ఉంటే వారికి ప్రభుత్వం ఈ విడతలో మనకి ఏదైతే తొలి విడత డబ్బులను అయితే కలిపి గత ఏడాది ఇవ్వాల్సినటువంటి డబ్బులు కూడా ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది అన్నమాట. ఇక డబ్బులు రావాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. అంతకంటే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ మన వీడియోని అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లోనే అయితే పెట్టుకోవాల్సిందిగా మీకైతే అడుగుతున్నాను. ఇక మరి ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అయితే మనకి మరి భూమి లేకుండా వేరొక భూమి కౌలు చేస్తున్నటువంటి రైతులందరికీ కూడా ఇక్కడ మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను అయితే ప్రకటించింది అన్నమాట. ఇక రైతులందరికీ కూడా ప్రభుత్వం మనకి ఈ యొక్కసారి 20,000 రూపాయలను ఇచ్చేందుకు ఇక్కడ గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. మరి ఈ నెల చివరి వారం లేదా జూన్ నెల మొదటి వారంలో ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఇప్పటికే పీఎం కిసాన్ సమ్మానిధి అనే పథకం ద్వారా 22 విడతల డబ్బులనైతే విడుదల చేయడం జరిగిందన్నమాట. మరి ఈ 22 విడతలు పూర్తయింది కాబట్టి ఇప్పుడు 23వ విడత కింద 2,000 రూపాయలను విడుదల చేసేదానికి అనుగుణంగా రైతులకు ఇక్కడ 7,000 రూపాయలు అయితే విడుదల చేయబోతున్నారు. మరి ముఖ్యంగా భూమి ఉన్నటువంటి రైతులకి తొలి విడత 7,000 రూపాయలు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ పథకంలో మీరు అంటే పథకానికి సంబంధించినటువంటి లిస్టులో జాబితాల్లో మీ పేరు అనేది ఉండాలి. అలాగే ఎవరైనా కొత్తగా పట్టదారు పాస్ పుస్తకాలు పొందినటువంటి రైతులు కనుక ఉంటే ఖచ్చితంగా మీరు ఈ పట్టదారు పాస్ పుస్తకాలు పొందినటువంటి రైతులు మీ రైతు భరోసా కేంద్రాల్లోకి వెళ్ళి వ్యవసాయ శాఖను సంప్రదించి వారి ద్వారా మీ యొక్క పథకానికి సంబంధించినటువంటి అప్లై అయితే చేసుకోండి. అక్కడ మీ పేర్లు ఉన్నాయా లేదని అయితే కూడా చెక్ చేసుకోండి. ఇక ఈ డబ్బులు వచ్చేసి 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు, మొత్తం తొలి విడత 7,000 రూపాయలు ఈ నెల చివరి ఆఖరిలో లేదంటే జూన్ నెల మొదటి వారం నుంచి రైతుల ఖాతాలలో డబ్బులను అయితే జమ చేయబోతున్నారు. ఇక డబ్బులు జమ కావాలంటే ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ చేయించుకొని రెడీ అని అయితే ఉండండి. ఇక ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.